ప్రశ్న 60 ఏళ్ల అన్యాయంపై గలమెత్తిన కొడవలి. అన్యక్రాంతమైన సంపద ఎక్కడ ఉందంటూ నిలదీసిందే ప్రశ్న. నదులు నా తెలంగాణను ఎందుకు వెక్కిరిస్తున్నాయంటూ గలమెత్తిందే ప్రశ్న. ప్రశ్న ప్రాంతీయ దోపిడీవాదాన్ని నడిబజారులో నిలబెట్టింది. ప్రశ్న పడవబడ్డ బతుకులకు భరోసాగా నిలిచింది. ప్రశ్న ఆధిపత్యాన్ని ధిక్కరించింది. ప్రశ్న పరాయి పాలనను పాతర పెట్టాలంది. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర? నీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? ఏ ప్రాతిపదికన మీరు విభజన చేస్తారు చెప్పండి పోనీ. ప్రశ్న వరిసేనులోని సమాధి ఎవరిదని. ప్రశ్న ఉరి కొయ్యనే ఉరి తీయాలని గర్జించింది. ప్రశ్న హక్కుల లోకానికి ఆయువులా ఉంది. ప్రశ్న పెత్తందారి వ్యవస్థను పెకిలించింది. వేస్ట్ అంత తెలంగాణ ప్రభుత్వం వేస్ట్, కేసీఆర్ వేస్ట్, డౌన్ డౌన్ కేసీఆర్. ప్రశ్న పరాయి కిరాయి నేతలను పరిశీలిస్తూనే ఉంది. ప్రశ్న కాలిన గాయాలకు బర్ణాలు రాసేది ఎవరంది. మాకెక్కడ దిక్కు లేకనే మిమ్మల్ని ఇక్కడికి వచ్చేసాం సార్. మీరే న్యాయం చేయాలి, మాకు లాయర్ పెట్టి చూపియండి, మాకు ఆధారం పెట్టి. ఇదంతే. ప్రశ్న రాలిన ప్రాణాలకు కారకులెవరంటుంది. ప్రశ్న ఆకలి మంటల చితిమంట పేర్చినోడు ఎవడంటుంది. ప్రశ్న జీవించే హక్కు కొందరికే ఎందుకంటుంది. ప్రశ్న అభివృద్ధి మాటను దోపిడెందుకుందనే నినదిస్తుంది. ప్రశ్న సమన్యాయం జాడ వెతుకుతుంది. లాయతోడు ఆడ గెలిచినాక మీరికి వచ్చిన పని చేసుకుంటే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చి కూలగొడతారు? ఈఆర్ వాళ్ళు, ఎంఆర్ హౌసులు ఎందుకు వచ్చి కూలగొడతారంటే. ప్రశ్న ఆత్మగౌరవ ఆనవాళ్ళ కోసం. ప్రశ్న పాలకులను జీతగాళ్ళంటున్నది. నేను ప్రజా జీతగాన్ని కాదని కేసీఆర్ నో మాట చెప్పమని చూద్దాం. ప్రశ్న ప్రజలను రాజులంటున్నది. ఈ భారత రాజ్యాంగం చెప్పింది ఈ భారతదేశంలో ప్రజలే రాజులని చెప్పింది. ఆ రాజులు పెట్టుకున్నటువంటి జీతగాడే ఈయన. ప్రశ్న ప్రాణాలు పోయినా మిగిలి ఉండే 2 అక్షరాల కత్తి. కానీ సమాజంలో, ముఖ్యంగా తెలంగాణ సమాజంలో అతి భయంకరమైన పదంగా మిగిలిన 2 అక్షరాలు ఈ ప్రశ్న. వాళ్ళు పోలీసు సెల్ఫీలు తీసుకుంటారు చూడండి. మమ్మల్ని అటాక్ చేసిరని ఆనందం, పైశాచిక ఆనందంలో అట్లా సెల్ఫీలు తీసుకుంటున్నారు. పాలకులకు నచ్చని పదం ప్రశ్న. కనబడుతుంది కావచ్చు, నువ్వు ఎందుకు ఆగమవుతున్నావు నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఏ పేపరు ఇంతకు పేపర్ అట్టివే. కొత్త రాష్ట్రంలో కొత్త ఆశలకు సమాధి కడుతున్న సర్కారుకు ప్రశ్న ఎదురు తిరిగింది. పాలకుడి కపట నాటకాన్ని ప్రశ్న ప్రశ్నించింది. ముంబైపై దాడి చేసి 100 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఉగ్రవాదిని గురి తీసినప్పుడు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారకుడైన వాడిని ఏం చేయాలని ప్రశ్నించింది. రైతు సమస్యలు తీరాలంటే ఆ రాష్ట్రంలో ఒక రైతు చచ్చిపోతే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టే వ్యవస్థ రావాలి. అప్పుడు రైతు బాగుపడతాడు. ఇక్కడ కాళేశ్వరం కపట ప్రాజెక్టు కమిషన్ల నాటకాన్ని గోదావరి ఒడ్డున నిలబడి ప్రశ్నించింది. టీఎంసీతో 6,000 ఎకరాలే పారుతాయన్నప్పుడు 240 టీఎంసీలతో 1 కోటి ఎకరాలు ఎలా సాధ్యమవుతుందని అడిగింది. తెలంగాణ రాష్ట్రంలో అనుభవదారుడు అనాథగా ఎందుకు మారాడు, దాని వెనుక ఉన్న ఫ్యూడలిస్టులు ఎవరనే ప్రశ్నను సమాధానంతో సమాజం ముందు పెట్టింది. ఇదిగో ప్రభుత్వమా, నేను సమాచారం పట్టేసిన. నువ్వు దాచిపెట్టిన సమాచారం నా దగ్గర ఉంది. ఇలా ప్రయాణం సాగించిన ప్రశ్న ప్రజల మేలు కోసం ఎన్నో గాయాల పాలైంది. బెదిరింపులు, అదిరింపులు ఓవైపు వస్తున్నా అయినా ప్రశ్న మళ్ళీ ప్రశ్నిస్తానంటూ 2018 ఫిబ్రవరి 9 నాడు గొంతెత్తింది. ఆ ప్రశ్న తనకు తాను పెట్టుకున్న పేరే క్యూన్యూస్. ఒంటరి ప్రశ్న ఈ తుంటరి పాలకుల మెడలు వంచగలదా అనుకున్న తరుణమది. పాలకులను ఎదిరించి నిలబడగలదా అని భయపడ్డ సమయం. ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుందన్న పాలకుడి నమ్మకాన్ని బొమ్ము చేస్తూ క్యూన్యూస్ రొమ్ము విరుచుకుంది. పిడికిలి బిగిస్తూ ప్రజల కుత్తుకైంది. ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా మారింది. ప్రశ్నతో పుట్టిన రాష్ట్రాన్ని ప్రశ్నతోనే నిలదీయాలనుకుంది. వార్తాపత్రికల రాతలు జనం తలరాతలను మార్చేందుకు పనిచేయడం లేదన్న సత్యాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చింది. మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అంటూ ప్రతిరోజు
ప్రజల ప్రశ్నను ప్రభుత్వంపై పాలకులపై సంధించడం మొదలుపెట్టింది. ప్రజల ఆకాంక్షలను, ఆవేదనలను, ఆక్రోశాలను సమాజం ముందు పెట్టింది. పత్రికలలో ఉన్న వార్తలను ఆరగట్టాలి అన్న ఉద్దేశంతో పత్రికలను ఇలా ఆరగట్టడం జరిగింది. మిత్రులారా, ప్రశ్న కొన్ని సందర్భాలలో తనను తాను కూడా ప్రశ్నించుకుంది. పాలకుడు పాపాత్ముడైతే అమాయకుల ఆయువు ఆగడమేనా పరిష్కారం అంటూ ప్రశ్నించుకుంది. ప్రశ్న పని కూడా చేయాలనుకుంది. అభాగ్యుల జీవితాలను కొంతవరకైనా ఒడ్డుకు చేర్చాలనుకుంది. ప్రజల చేత ప్రజలకు ఈ ప్రశ్న చేసిన పనులు అనేకం ఉన్నాయి. అందులో భాగమే ఈ కొన్ని. నీకు ఇది తీసేసి ఇల్లు కట్టించే జిమ్మేదారి మాది. ప్రశ్న పదును ఆలస్యంగా తెలుసుకున్న పాలకుడు ప్రశ్న గొంతుపై కాలు పెట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా పాలకుడు చేసే మొదటి పని లొంగ తీసుకోవడం. అది సాధ్యం కాకపోతే బెదిరించడం, అది సాధ్యం కాకపోతే అక్రమ కేసులు, అది సాధ్యపడకపోతే రైట్సులు, స్వాధీనాలు, అది సాధ్యపడకపోతే ప్రత్యక్ష దాడులు. ఇలా అనేక దుర్మార్గాలను చీల్చుకుంటూ ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడి గలమెత్తుతూనే ఉంది ప్రశ్న. అక్రమార్పులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించిన ప్రశ్ననే అరెస్టు చేయడానికి సిద్ధపడ్డాడు. అక్రమ కేసుల కథలు అల్లి ప్రశ్నను బంధించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నువ్వు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఒత్తిళ్లు చేసినా నిన్ను బరాబర్ రాజకీయ సమాజ్ చేసేది నేనే. బాతాల పోషెట్టి కాసుకో. 74 రోజుల పాటు ప్రశ్నను పాలకుడు బంధించాడు. అయినా ప్రశ్న లొంగలేదు. ప్రశ్నించలేని ప్రశ్న పాపం చేసినట్టే అంటూ ప్రశ్నల ప్రస్థానాన్ని మళ్లీ మొదలుపెట్టింది. ప్రశ్నించే సాధన సంపదను 4 రైడ్లు చేసి ఎత్తుకెళ్లిన పాలకుడు ప్రశ్నను మాత్రం ఎత్తుకెళ్లలేకపోయాడు. ప్రజల గుండెలపై అచ్చుగా మారిన ప్రశ్న ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగదు, సాగే తీరుతుంది. ఆ ప్రశ్నే ఈ క్యూ న్యూస్. ఈ ప్రశ్నకు ప్రాణం పోసిన ప్రతి మనిషికి శనార్థి తెలంగాణ అంటూ నమస్కరిస్తుంది.